20 లక్షలు కట్టించుకున్నారు. 7 నెలల పసికందు ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇంకో 2 లక్షలు కడితేనే డెడ్ బాడీని ఇస్తామంటూ ముందుకేశారు. వైద్యం నారాయణ హరి అనే నానుడికి కళంకం తెచ్చేలా వ్యవహరించిన ఈ ఘటన రాజమండ్రిలో జరిగింది. లిటిల్ స్టార్ అండ్ షీ హాస్పిటల్లో ఈ దారుణ ఘటన జరిగింది. వైద్యం వికటించి 7 నెలల పసికందు మృతి చెందింది. వైద్యం కోసం ఆ కుటుంబం 20 లక్షల రూపాయలు బిల్లులు చెల్లించారు. మరో 2 లక్షలు కడితేనే మృతదేహం ఇస్తామని హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పడంతో బంధువులు ఆందోళనకు దిగారు. సోడా శ్రమణ అండి, మాది రాజు వాళ్ళు. నేను మామూలుగా ఈ డెకరేషన్, బెలూన్ డెకరేషన్లు, బర్త్డే డెకరేషన్లు అవి చేసుకునేవాడిని. నాకు 6 సంవత్సరాలకు గాను మా ఆవిడ ప్రెగ్నెన్సీ అయింది, కన్సీవ్ అయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు కన్సీవ్ అయింది. చాలా ట్రై చేసాం అనేసి మేము 6th మంత్ ఎండ్ అవగానే 7th మంత్ వచ్చేటప్పటికి హై బీపీ చాలా క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఐ బ్లర్ అయిపోవడం, స్టమక్ టైట్ అయిపోవడం, ఇద్దరు కూడా ఒక క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. బేబీకి మదర్కి కూడా కండిషన్ బాగాలేదు, ఇంకా చేసేయాలనేసి అన్నంతవరకు తీసుకెళ్తే చేశారు. కండిషన్ డెలివరీ చేశారు. బాగా పుట్టాడు నాకు. ఆ టైంలోని 26వ తారీఖు సాయంకాలం 7 గంటలకి ఆ టైంకి పుట్టాడు. ఇంకొక 3 రోజులు అయితే 3 నెలలు కంప్లీట్ అయిపోతాయి. 3 రోజులు అయితే 3 నెలలు కంప్లీట్ అవుతాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇక్కడే ఉంచానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అక్కడ దొరికితే అక్కడ నా స్తోమత ఒక 10 లక్షలు సంపాదించుకునే స్తోమత కూడా కాదు. నేను బెలూన్ డెకరేషన్ చేసుకొని గడిపించుకునేవానండి నేను. అలాంటిది 23 లక్షల దగ్గర నేను అప్పు చేస్తాను. ఎక్కడ చేశానో ఎలా చేశానో కూడా నాకు తెలియకుండా మొత్తం ఎవరు ఇస్తానంటే ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర బ్యాంక్ లోన్లు గట్రా తీసేసుకుని నేను ఇంతవరకు హాస్పిటల్కే కట్టేశానండి. హాస్పిటల్కి వచ్చింది ఫస్ట్ నుంచి కట్టుకుంటూనే వచ్చానండి. తర్వాత ప్రెజర్ ఎక్కువైపోయిందండి. లోపలికి వచ్చేటప్పటికి నేను ప్రశాంతంగా ఏమన్నా ఇంటికి వెళ్ళినా లేకపోతే డెకరేషన్కి వెళ్ళినా ఫోన్ చేసి అమౌంట్ అయిపోయింది కట్టండి అంటూ ప్రెజర్ పెట్టేసేవారు, బాగా ప్రెజర్ పెట్టేసేవారు. ఆ ప్రెజర్ నిమిత్తం నేను మా బాబుని చూసుకుంటా కూడా కొత్తగా భయపడి ఉన్నాండి. 20 లక్షలు కట్టాను కానీ 2 లక్షల కోసం మీరు నన్ను ప్రెజర్ పెడుతున్నారా, కడతాను, వెయిట్ చేయనన్నా సరే అసలు వినలేదండి. కొన్ని బయటికి తీసుకెళ్ళిపోదామనేసి సార్ నేను బయటికి వెళ్ళిపోతానండి, వేరే జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాను సార్, నా వల్ల కావట్లేదండి. మీరు అన్న టైం వరకు నేను వెయిట్ చేశానండి. ఫస్ట్ 2 మంత్స్ అన్నారండి. 2 మంత్స్ వరకు కానీ నేను వెయిట్ చేశాను. 2 మంత్స్ ఎండ్ అయ్యేటప్పటికి లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేసి వచ్చింది. ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి దానికి కోర్స్ అనేప్పటికీ అదొక 6 వీక్స్ అని అన్నారు. అంటే 1.5 వరకు కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది ట్రీట్మెంట్ అనేసి అని అన్నారు. సరే సార్ 6 వీక్స్ అంటున్నారు కదా, ఇంకా బిఫోరే బడి రావచ్చని అది కూడా నేను నా సాయశక్తిలో నేను ప్రయత్నించానండి. నేను తినకుండా నా కుర్రోళ్ళకి, నాతో ఉన్న వాళ్ళకి కూడా జీవితాలు ఇవ్వకుండా వాళ్ళు కూడా నాకు ఎంతో సహకరించారు. అంటే నేను బయట నుంచి తీసుకొచ్చింది ఎమ్మంటనే రెస్పాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అది ఇప్పుడు 2 lakhs కోసం నాకు దగ్గర ఒక 1 వీక్ నుంచి నాకు ప్రెజర్ పెడుతున్నారు, కట్టండి అనేసి. ఆ 1 వీక్ కూడా నేను మా బాబుని ప్రశాంతంగా చూసుకొని ఉండక కూడా లేదు, నేను కానీ మా ఆవిడ కూడా అదే బాధపడుతుంది ఇప్పుడు ఈ టైంలో. నేను మా ఆవిడ వద్దామంటే వాళ్ళు ఎక్కడ ఆపేస్తున్నారు, గేట్ దగ్గర ఆపేస్తున్నారు, అమౌంట్ కట్టమంటున్నారు అనేసి కూడా వాళ్ళు చాలా ప్రెజర్ చేస్తున్నారు నాకు అనేసి. ఇప్పుడు కూడా మా ఆవిడ అదే బాధపడుతుంది, చూడలేకపోయాను, నేను లాస్ట్ చూపు కూడా చూడలేకపోయాను అనేసి బాధపడుతున్నాను. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నాకు ఒక ఫోన్ వచ్చింది. ఇక్కడ లిటిల్ స్టార్స్ హాస్పిటల్లో, ఈ హాస్పిటల్ పెట్టి కూడా 7 నెలలు 6 నెలలు అయింది నాకు తెలిసి. ఈ హాస్పిటల్లో గత 2 నెలల నుంచి ఒక బేబీకి వైద్యం చేయిస్తూ ఆ బాబు మార్నింగ్ చనిపోయాడని చెప్పి ఫోన్ వచ్చింది. తీరా విషయం ఏంటి అని తెలుసుకొని నేను డాక్టర్స్తో, ఇక్కడ ఉన్న స్థానిక డాక్టర్తో ఎవరిది హాస్పిటల్ ఏంటి అని చెప్పి కనుక్కొని మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన తీరు ఏంటంటే, విషయం అంతా తెలుసుకుంటే 2 నెలల 15 రోజుల నుంచి 27 లక్షల రూపాయల బిల్లు ఒక 3 నెలల బేబీకి కట్టించుకున్నారు.
బతుకుతుంది బతుకుతుంది అని ఆశ చూపిస్తూ వాళ్ళ ప్రేమతో వాళ్ళ ప్రేమతో ఆ బిడ్డ బతుకుతుందన్న ఉద్దేశంతో చాలా ప్రేమగా అబ్బాయి బెలూన్ డెకరేషన్ చేసుకునే అబ్బాయి, స్థితిమంతులు కాదు, చాలా పేదవాళ్ళు. అంతా అప్పులు చేసి ప్రతి చోట అప్పులు చేసి రోజు తెచ్చి బిల్లు కట్టుతూ ఉండగా 2 లక్షల రూపాయలు పెండింగ్ బిల్ అయ్యిందని చెప్పి బేబీని చూపించడం మానేశారు 4 రోజుల నుంచి. తెల్లారుజామున చనిపోతే కూడా బేబీని ఇవ్వాలంటే ముందు బాండ్ రాయండి డబ్బులకి అని చెప్పి ఇక్కడ అడ్మినిస్ట్రేషను రాజారాం గారు అని చెప్పి ఆయన అన్నారంట. ఆయన అన్నాను అని చెప్పి కూడా ఒప్పుకొని నేను అన్నాను, తప్పు అయిపోయింది, బాండ్ రాయమన్నాను, బాండ్ రాసి అప్పుడు బేబీని పట్టుకెళ్ళమన్నాను అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. ఇది ఎంత దారుణంగా ఉందంటే రాజమండ్రిలో ప్రతి హాస్పిటల్లో కూడా వైద్యంతో పాటు మానవత్వం అనేది కూడా చూపిస్తారు. మానవత్వం చూపిస్తూ వివరంగా ఇంత అవుతుంది, ఇంత తెచ్చుకోగలరా, మీరు తెచ్చుకోలేకపోతే ఇందులోకి వెళ్తుంది ఆరోగ్యశ్రీలోకి, మీరు ఆరోగ్యశ్రీ కూడా చెందకపోతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అక్కడ చూపించుకోండి అని చెప్పి రిఫర్ చేస్తారు తప్ప ఇలా డబ్బులు మీరు తెచ్చుకోండి మేము బతికిస్తామని చెప్పి ఆశ చూపించి ఈ బేబీని ఆ బేబీ మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు ఎక్కడంటే అక్కడ అప్పులు తెచ్చి కట్టి బతుకుతాడన్న ఆశతో ఈ రోజు వరకు కూడా అప్పులు చేసేసాడు. ఇప్పుడు 27 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది కాబట్టి నేను ఆత్మహత్య నా ఫ్యామిలీతో పాటు చేసుకుంటాననే పరిస్థితికి వచ్చారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఇప్పటికే 7 నెలల పసికందు మృతి చెందిన ఘటన, విషాదకర ఘటన అయితే మనం చూస్తున్నాము. అయితే లిటిల్ స్టార్ అండ్ శ్రీ హాస్పిటల్లో ఇప్పటికే 20 లక్షల వరకు కూడా మేము కట్టాము, అయితే మరో 2 లక్షలు కడితేనే చిన్నారి మృతదేహాన్ని ఇస్తామంటూ కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అసలు పాప అనారోగ్య సమస్య ఏంటి, డాక్టర్లు ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరిగింది? ఇలా చూసుకున్నట్లయితే రాజమండ్రి గాంధీనగర్ లిటిల్ స్టార్ అండ్ షీ హాస్పిటల్లో అయితే అమానుష ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. 7 నెలల పసికందు మూడు నెలలుగా ట్రీట్మెంట్ చేస్తున్నారు వైద్యులు. అయితే ఇప్పటికే ఏదైతే బెలూన్ డెకరేషన్ చేసుకున్న తండ్రి రమణ అయితే ఇప్పటికే తన స్థాయికి మించి 27 లక్షల వరకు బయట అప్పులు చేసి కూడా తన బాబుని అయితే బతికించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ పసి హృదయాన్ని బతికించుకోవడానికి తన స్థాయికి మించి కూడా తండ్రి ప్రయత్నించాడు. అయితే చూసుకున్నట్లయితే మొదటగా తన భార్యకి 6 సంవత్సరాల తర్వాత అయితే కన్సీవ్ అయిందంటూ కూడా చెప్తున్నారు. అయితే తర్వాత హై బీపీ వచ్చిందంటే అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. హై బీపీ తోటి ముందుగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేస్తే తప్ప ఇద్దరులో ఎవరో దక్కరంటూ కూడా చెప్పారని కూడా చెప్తున్నారు. అయితే ఆపరేషన్ చేసిన అనంతరం కూడా 3 నెలల తర్వాత బాబుకి ఉమ్మునీరు పట్టింది. ఆ ఉమ్మునీరు పట్టిని దానికి సరి చేయాలంటే ఇక్కడ బాక్స్ లో పెట్టాలంటే కూడా హాస్పిటల్లో నుంచి ట్రీట్మెంట్ చేయాలంటే కూడా చెప్పిన విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే రోజు సుమారుగా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్టు కూడా చెప్పారు. అయితే ఒక 2 నెలల సమయంలోనే ఈ పసికందిని పూర్తి స్థాయిలో రికవరీ చేస్తామంటూ డాక్టర్లు చెప్పారంటూ కూడా తండ్రి రమణ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా 2 నెలలు గడిచిన తర్వాత ఇంకా నేను భరించలేను, నా ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు, నేను జిఎస్ఎల్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటానంటూ కూడా తండ్రి రమణ డాక్టర్లు హాస్పిటల్ యాజమాన్యాన్ని చెప్పారట. అయితే అప్పటికి కూడా పూర్తిగా ఇంకా రికవరీ అవుతుంది. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ లివర్ ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ చేస్తాము, ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, కొంచెం ఖర్చు పెట్టండి క్యూర్ అయిపోతుందంటూ కూడా నమ్మబలికిన తర్వాత ఏదైతే నిన్న సాయంత్రం అయితే బేబీ ఎక్స్పైర్ అయ్యారు, ఏదైతే పసికందు చనిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా 3 లక్షలు బాకీ ఉన్నారు, ఆ 3 లక్షలు కూడా పూర్తి స్థాయిలో కట్టిన తర్వాతే ఆ పసికందు మృతదేహాన్ని తీసుకెళ్ళండి అంటూ కూడా చెప్పిన విఘాత ఘటన అయితే రాజమండ్రిలో చోటు చేసుకుంది. అయితే రాజోల నుంచి ఇక్కడికి వచ్చి ఎవరో దిక్కుతోచని పరిస్థితిలో అయితే బేబీని తీసుకెళ్ళడానికి అయితే పొద్దున్నుంచి ఆ తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు. దీంతో కొంతమంది స్నేహితులకి ఆ విషయం చెప్పగా అయితే కొంతమంది బీజేపీ నాయకులు కూడా హాస్పిటల్కి వచ్చి బీజేపీ నుంచి హారిక మాట్లాడిన తర్వాత కూడా బాండ్ రాసి తీసుకెళ్ళండి అంటూ కూడా కర్కటంగా వ్యవహరించిన ఘటన అయితే రాజమండ్రిలో చోటు చేసుకుంది. అయితే మానవత్వం మంట కలిసిపోయిందా? పసికందు చనిపోయిన పసికందు రంగు మారిపోతుందంటూ తండ్రి అభ్యర్థించినా కూడా ఇప్పటికీ ఆ పసికందు మృతదేహాన్ని అయితే ఇవ్వకపోవడం అనేది కూడా సంచలనంగా మారింది. అయితే దీని పట్ల అయితే బీజేపీ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు కంప్లైంట్ ఇస్తామంటూ కూడా గట్టిగా వారించిన నేపథ్యంలో అయితే ఆ పసికందు మృతదేహాన్ని అయితే బంధువులకు అప్పచెప్పారు, తల్లిదండ్రులకు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా 3 లక్షలకు సంబంధించి ఆ డబ్బు మాత్రం కట్టాలంటూ కూడా హాస్పిటల్ యాజమాన్యం ఇంత కఠినంగా వ్యవహరించడం అనేది కూడా చాలా అమానుష ఘటన కూడా చెప్పుకోవాలి. ఏదైనా చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు
ఎస్, మనం ఇప్పుడు ఆ పసిపాప తల్లిదండ్రులు కూడా మాట్లాడుతుంటే మనం చూస్తున్నాము. ఎందుకంటే మాకు అంత స్తోమత లేదు, ఖర్చు పట్టుకుని స్తోమత, మేము హాస్పిటల్ మార్చుకుంటామన్నా కూడా ఆ డాక్టర్లు అయితే వెళ్ళలేదంట. వినకుండా కూడా అక్కడే ట్రీట్మెంట్ చేస్తూ ఇన్ని రోజులు కంటిన్యూ చేసి ఇప్పటికే సుమారుగా 20 లక్షల బిల్లు అంటే కూడా అది మామూలు విషయం కాదు. అంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయడానికి డాక్టర్స్ ఇలా చేశారంటారా? అసలు ఆ వైద్యానికి సంబంధించి రిపోర్ట్స్ ఏమైనా ఇప్పుడు బయట పెట్టారా? వాళ్ళు ఎంత వైద్యం చేశారు, దానికి ఎంత అయిందనేది డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? లేదా ఇట్లా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో బిల్లు చెల్లించే వరకు కూడా ఏ ఒక్క రిపోర్ట్ ని బయటికి ఇవ్వమంటూ కూడా హాస్పిటల్ యాజమాన్యం చెప్తుంది. అయితే ఇంకా 3 లక్షలు, ఏదైతే 4 లక్షలు ఆల్రెడీ ఇప్పటికే పేషెంట్ కి తగ్గించామో, ఇంకా 2,80,000 పూర్తి స్థాయిలో కడితే తప్ప ఏ ఒక్క రిపోర్ట్ ని కూడా బయటికి ఏమో లివర్ ఇన్ఫెక్షన్ తోటి అయితే బేబీ చనిపోయిందంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యాజమాన్యం సంబంధించిన మెయిన్ వ్యక్తులు ఎవరు కూడా హాస్పిటల్ దగ్గరికి రాలేదు. ఆందోళన జరుగుతున్న సమయంలో వారు వచ్చి అయితే ఎవరికి కూడా చెప్పిన పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే హాస్పిటల్ 2 నెలల నుంచి ఒక బేబీకి సంబంధించి హెల్త్ ఎలా ఉంటుంది అనేది ఇంత సీనియర్ డాక్టర్స్ కి తెలియదు అంటూ కూడా వారు చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కేవలం డబ్బు కోసం ఇదంతా చేశారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. క్లియర్ గా చూసుకోవచ్చు, 2 నెలల నుంచి క్యూర్ అవ్వండి, బేబీ చనిపోయిన వరకు కూడా, నిన్న సాయంత్రం వరకు కూడా, గత వారం నుంచి డబ్బులు కట్టట్లేదని ఒక నెపంతో తల్లిదండ్రులను కూడా బేబీ వద్దకి రానివ్వలేదంటే ఎంత అమానుషంగా, ఎంత కర్కోటంగా హాస్పిటల్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయో చూడొచ్చు అఖిల. అయితే శివశంకర్, మనం ఇప్పటికే చూస్తున్నాము. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా అక్కడ మేనేజ్మెంట్ ఏమైనా స్పందించింది? అయితే ఇప్పుడు పోలీసులు కూడా అక్కడ రావడం మనం చూస్తున్నాము. అండ్ అలాగే అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు, ఎందుకంటే హాస్పిటల్ పెట్టి కూడా 7-8 మంత్సే రీసెంట్గానే స్టార్ట్ చేశారు అంటున్నారు. మరి హాస్పిటల్కి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయా? పోలీసులు అక్కడికి వచ్చారు కాబట్టి దానిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అట్లా చూసుకున్నట్లయితే పోలీసులు ఎంక్వైరీ అయితే పూర్తి స్థాయిలో మొదలు పెట్టారు. హాస్పిటల్ కి సంబంధించి ఏదైతే డిఎంఎండ్హెచ్ఓకి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ ఎవరైతే అధికారులు ఉన్నారో వారు కూడా పూర్తిగా హాస్పిటల్ వద్దకు చేరుకుని పూర్తి స్థాయిలో పత్రాలు ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పత్రాలు ఉన్నాయి కాబట్టి ఇంత దర్జాగా దందా చేస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే చూసుకున్నట్లయితే సుమారుగా 20 లక్షల బిల్ అంటే ఒక సామాన్యుడు బెలూన్ డెకరేషన్ లేదంటే ఫ్లవర్ డెకరేషన్ చేసుకునే వారికి, అతని కుర్ర వాళ్ళకి కూడా, అంటే తన కింద వర్క్ చేసే వాళ్ళకి కూడా జీతాలు, నెల జీతాలు ఆపేసి ఆ డబ్బు అంతా కూడా తన పసికందును బతికించేందుకు పెట్టాడు రమణ. అంటే చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ స్థాయిలో అయితే డబ్బులు సామాన్యుల దగ్గర నుంచి పిండుతున్నాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చూసుకోవాలి అఖిల. అయితే శివశంకర్, మరి ఇప్పుడు ప్రస్తుతానికి పాప మృతదేహాన్ని ఇచ్చారా, లేదంటే ఇప్పుడు అక్కడ పోలీసులు కూడా వచ్చారు ప్రస్తుతానికి, లేదా ఇంకా ఇవ్వలేదా? తల్లిదండ్రులు ఏమంటున్నారు? పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత ఇష్యూ పెద్దదవుతుంది అనే తర్వాత ఏదైతే హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందని మృతదేహాన్ని అయితే ఇచ్చారు, కానీ ఆ పేమెంట్ మాత్రం ఖచ్చితంగా మాకు కట్టాలంటూ కూడా హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటికీ కూడా వారిస్తూ ఉండడం అయితే గమనార్హం అని చెప్పుకోవాలి. ఇంత డబ్బు కోసం ఇంతటి ఎంతటి కర్కోటంగా, ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటే హాస్పిటల్ యాజమాన్యం దీనితో అయితే రాజమండ్రిలో ఒక్కసారిగా అయితే ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. ఎంతటి అమానుషమైన, కనీస మానవత్వం లేకుండా వారి అంత పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి దగ్గర నుంచి ఇంకా డబ్బులు వసూలు చేయాలంటూ కూడా హాస్పిటల్ యాజమాన్యం చూడడం చాలా దారుణమైన ఘటననే చెప్పుకోలేక. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.